ఏలూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలలో 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కొరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వంగాయగూడెంలోని 16వ డివిజన్లో ప్లాస్టిక్ కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బడేటి శెట్టి మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో శానిటేషన్ వర్క్ అద్భుతంగా చేసిన కార్మికులకు 5,000 పారితోషికాన్ని ఎమ్మెల్యే తన సొంత నిధులను అందించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. 3వ శనివారం మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మెప్మా గ్రూప్ వాళ్ళకి కూడా చెప్పాను. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా స్థాపించుకునే చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైతే పేపర్ కప్స్ కానీ ఏదైతే మీరు ఏలూరుకు సరిపడా మీరు అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదో అన్నింటికి కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళండి, ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు. ఏలూరే కాదు ఎక్కడ కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకుంటాం.